వెన్నుపోటు దినోత్సవం అంటూ వైసీపీ మరో కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. గత 5 ఏళ్లలో ప్రజలకిచ్చిన హామీల్లో 10% కూడా అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకిచ్చిన హామీని అమలు చేశామన్నారు. పాడైపోయిన రోడ్లను బాగు చేస్తున్నామని చెప్పారు. వెన్నుపోటు రాజకీయాలకు జగన్ సిద్ధహస్తుడని విమర్శించారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. తను పెంచి పోషించిన పార్టీని తను ఆర్థికంగా ఈరోజు స్థిరపడిన వైఎస్ కుటుంబానికి సంబంధించిన బయోరిటీస్కి సంబంధించిన అంశాల్లో వెంకట నరసయ్యని హత్య చేయటం కానీ ఇవన్నీ కూడా వెన్నుపోటు కిందకే వస్తాయి. దానికి పేటెంట్ హక్కు ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన అనుయాయులకి, ఆయన పార్టీకి, ఆయన కుటుంబానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అది మరిచిపోయి ఈ రోజున ఏదో విద్రోహ దినం, వెన్నుపోటు దినం జరపాలి అంటే ఇవన్నీ ప్రజలు లెక్క మర్చిపోయారు అనుకుంటున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు.